యేసుక్రీస్తుల వారి పుట్టుక గురించి ఎక్కడ పుడతాడు, యెషయా గారేమో కన్యక గర్భాన పుడతాడు, ఇవన్నీ చెప్పేశాడు. ఇంకా కొంతమంది ప్రవక్తలు ఏం చెప్పారంటే ఆయన ఏ గోత్రంలో నుండి వస్తాడో కూడా చెప్పారు. యోధా గోత్రంలో నుంచి వస్తాడు అంటే దెయ్యానికి ఒకటి అర్థమైంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మనోనేత్రాలు వెలిగించేవాడు, నా బానిసత్వం నుండి, దుష్టపు బానిసత్వం నుండి విడిపించేవాడు, పాపాలు మాన్పించేవాడు, రక్షకుడు ఏ గోత్రంలో నుండి వస్తున్నాడు? ఇప్పుడు యోధా గోత్రంలో నుండి వస్తున్నాడు. కనుక భూమి మీద యోధ జాతినే లేకుండా చేస్తే యేసుక్రీస్తు రాడు. మొట్టమొదట జాతి 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు విడిపించడానికి, ఆ జాతిని విడిపించడానికి ఎవరిని పుట్టించాడు? మోషేని పుట్టించాడు. మోషేని పుట్టించిన తర్వాత ఆ జాతిని రక్షించడానికి మోషే చాలా కష్టాలు పడ్డాడు. ఆ కష్టాలన్నిటి గురించి మోషే గారు ఏమంటున్నాడో బైబిల్ తీయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకోడట. నేను మాట్లాడుతాను, మోషే గారు ఆ జనాంగాన్ని విడిపించే టైంకి యేసు పుట్టాడా? మోషే గారి కాలంలో ఏడండి యేసుక్రీస్తు? ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఈ జాతిలో నుండి వస్తాడు. ఈ జాతిని కాపాడితే, ఈ జాతిని జాగ్రత్తగా రక్షిస్తే ఈ జాతిలో నుంచే ఎవరు వస్తారు? యేసు వస్తాడు. ఎప్పుడు నేను ఈ జాతి కోసం పడుతున్న కష్టాలన్నీ ఎవరి కోసం పడుతున్న కష్టాలు అంటున్నాడు? క్రీస్తు కోసం. క్రీస్తుకు పూర్వ 1500 సంవత్సరాల క్రితం దయ్యం ట్రై చేస్తుంది జాతి అంతా చంపేయాలి. కానీ రక్షకుని నిలబెట్టుకుని ఆ జాతి మొత్తాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఈ కాపాడడానికి ఒక మోషే నలిగిపోయాడు, కాపాడడానికి యెషయా గారు నలిగిపోయారు, కాపాడడానికి జకరియా నలిగిపోయాడు. ఏమంటే ఆ ప్రవక్తలందరూ కూడా నలిగిపోయారండి. కొంతమందిని కొట్టేశారు, కొంతమందిని చంపేశారు, కొంతమందిని ఏమంటే దేవాలయపు ఆవరణలో చంపేశారు. తెలుసు కదా మీకు ప్రవక్తలు. మోషే దగ్గర ప్రారంభమయ్యాయి అలాగ కన్నీళ్లు. ఒకటి చూపిస్తాను, మీకు అర్థం కావాలి కదా. ఎస్తేరు గ్రంథానికి వచ్చేసరికండి దెయ్యం ఒక పెద్ద ప్లాన్ వేసింది. యూదులలో నుండి యేసుక్రీస్తుల వారు వస్తారు గనక నేను మొత్తం యోధా జాతిని చంపేస్తే ఎలాగుంటది? ఎస్తేరు గ్రంథానికి రండి, 3వ అధ్యాయం 5వ వచనం చదవండి బైబిల్లో. నేను కేవలం మొర్దెకైను చంపేట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని ఏం తెలుసుకుంటాడట? మొర్దెకై జనులు ఎవరు అంటే ఇతడు ఏ జాతిలో పుట్టాడు? ఏ జాతిలో ఉన్నాడు? మొర్దెకై యోధా జాతి. తెలుసుకుని ఏం చేస్తాడట తర్వాత చూడండి. ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటా ఉండు మొర్దెకై స్వజనులను అనగా యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఏటట ప్లాన్? ఒక యూదుని చంపుతాడా? ఇద్దరునా? ఎవరిని చంపుతాడట? యూదులందరినీ. యూదులందరినీ ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? యూదులలో నుంచి వస్తాడు. ఎవరు? యోధా గోత్రపు సింహం. ఆయన రాకూడదంటే వీళ్ళని ఏం చేయాలి? చంపేయాలి. ఇప్పుడు ఆ చావులను అడ్డుకోవడానికి ఒక ఆవిడ ప్రాణాలకు తెగించాల్సి వచ్చింది. ఎవరు? ఎస్తేరు మహాతల్లి. ఎస్తేరు అంటుంది, నేను నశించినా నశిస్తాను, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా జాతి మాత్రం రక్షింపబడాలి. ఇప్పుడు చెప్పండి, ఎస్తేరు జీవితం అంతా ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కన్నీళ్ళ క్రిస్మస్ పండుగ? కన్నీళ్లు. ఇందాక చదువుకున్న మోషే గారికి ఏంటి ఇప్పుడు? కన్నీళ్లు. అయితే చెప్పండి, ఇప్పుడు రాక వెనక దాగి ఉన్న అన్నిటి గాథ కాదు, గాథలు. ఇగో ఎస్తేరు గాథ, మోషే గారి గాథ, ప్రవక్తలు యెషయా గారి గాథ, ఇర్మియా గారి గాథ, యెహెజ్కేలు గారి గాథ. గాథలండి, కన్నీళ్ళండి, వాళ్ళ ప్రాణాలండి, వాళ్ళ రక్తం అండి, వాళ్ళ జీవితాలండి. ఈ రోజు అందరూ హ్యాపీగా అనుభవిస్తున్న ఈ రక్షణ అండి, ప్రభు అండి, గాథలండి ఇవన్నీ. ఇంతమంది కష్టాలండి. ఈ రోజు నువ్వు క్రిస్మస్ జరుపుకోవడానికి ఎంతమంది ఏడ్చారు, ఎంతమంది కన్నీళ్లు పెట్టారు, ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయి, ఎంతమంది ప్రాణాలు పోయాయి, అంతమంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఆ కుటుంబాలలో యజమానులు పోగొట్టుకున్న పిల్లలు, విధవరాళ్ళు అయిపోయిన తల్లులు. పండగ కాదయ్యా, జీవితాలు పోతున్నాయి ఇక్కడ క్రీస్తుని భూమి మీదకి నడిపించడానికి. ఇప్పుడు ఒకసారి యేసుక్రీస్తుల వారిని ఆపాలి, పుట్టకుండా జాతిని చంపాలి అని అనుకుంది. ఇప్పుడు ఆ యేసుప్రభు ఎవరిలో పొట్టలోకి వచ్చేసాడు? మరియమ్మ గారి పొట్టలోకి వచ్చాడు. ఇప్పుడు దాని ఫోకస్ అంతా ఎవరి మీద చేస్తుంది? ఇప్పుడు దాని టార్గెట్ మరియమ్మ. యేసుక్రీస్తుల వారిని తన గర్భంలో ధరించిన తర్వాత మరియమ్మ ఏమైనా సుఖంగా ఉందా, కన్నీళ్లు పాలైపోయిందా? నాకు చెప్పాలా? మీరు ఆలోచించండి. స్త్రీలు ఒప్పుకోవటం అది ఒక సాహసం. ఎందుకంటే పురుషుణ్ణి ఎరగని స్త్రీ గర్భవతయిందంటే లోకం ఎలా చూస్తుంది? నాకు చెప్పండి. ఎలా మాట్లాడుతుంది? ఎన్ని నిందలు వేస్తుంది? మరి ఆ నిందలు మరియమ్మకు వచ్చాయా రాలేదా? వచ్చాయి. ఏమంటే ఎవరు సుఖంగా ఉన్నారు? నాకు ఏం అర్థం అవ్వలేదు. నాకు బైబిల్ చదివినప్పుడు అండి, యేసు ప్రభువుని కన్నవారు గాని, యేసు ప్రభువుని పెంచిన వారు గాని, యేసు ప్రభు వెనకాల ఉన్న శిష్యులకు గాని ఎవరి జీవితాల్లోనూ ఏమి లేవు, పండగలు లేవు. ఉన్నాయా? ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి.
చెప్తానండి. యేసుక్రీస్తుల వారు పుట్టేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసండి? 2 సంవత్సరాల వయస్సు కలిగిన మగ పిల్లలందరినీ చంపేశాడు. ఎక్కడ? బెత్లెహేము దాని పరిసర ప్రాంతాలన్నిట్లో. ఎందుకంటే రాజు బెత్లెహేములో పుడతాడని ఉంది. ఒకవేళ బెత్లెహేములో పుట్టాడు అనుకోండి, బెత్లెహేము వాళ్ళని చంపేస్తే సరిపోద్ది. కానీ వీడు ఏం చేశారంటే, ఒకవేళ వాళ్ళు చెప్పిన మాట అబద్ధమై పక్కూరులో పుట్టాడు అనుకోండి, ఇక్కడ రాజు ఉండిపోతాడు కనుక బెత్లెహేము దాని పరిసర ప్రాంతాలన్నిటిలో ఉన్న మగ పిల్లలందరినీ ఏం చేయాలి? చంపేయాలి. కొన్ని వేల మంది 2 సంవత్సరాలు కలిగిన మగ పిల్లలు నరికేశారండి. ఈడ్చుకొచ్చి ఇంట్లో నుంచి మగ బిడ్డ అనగానే ఇంట్లో నుంచి బయటకి ఈడ్చుకొచ్చి రోడ్డు మీద పెట్టి మగ పిల్లల్ని కత్తితో నరికారు. కుటుంబం దేంట్లోకి వెళ్ళిపోయిందో చెప్పాలి నాకు. ఆ కుటుంబానికి ఏంటో చెప్పాలి. మగ పిల్లల్ని కళ్ళ ముందే చంపేస్తుంటే తల్లి గుండె ఏమైపోద్ది. ఆ కుటుంబాలు ఏమైపోయాయి? ఒక కుటుంబమా 2 కుటుంబాల? బెత్లెహేము దాని పరిసర ప్రాంతాలలో ఉన్న కుటుంబాలన్నిటిలో కూడా ఏమేర్పడింది? కన్నీళ్లు, రోదన కదండి. ఎక్కడ జరిగింది ఇది? బెత్లెహేము దాని పరిసర ప్రాంతాలు. నేను ఇప్పుడు ఒక పాట ఎత్తుకుంటాను, మీరు ఆ పాట నాకు బాగా అర్థం చెప్పాలా. క్రిస్మస్ లో పాడతారండి పాట, బెత్లెహేములో సందడి. విన్నారా? ఏంటంటే బెత్లెహేములో సందడ, అంగళార్ప. అంగళార్ప అని బైబిల్లో ఉంది. నువ్వేట సందడి అంటున్నావు? ఏలేదు బైబిల్. ప్రజల్ని మత్తులో ఉంచడానికి, ప్రజల్ని ఆనంద పెట్టడానికి, ప్రజల్ని ఏమండి ఈ పండగ పేరుతో మోసం చేయడానికి రకరకాల బెత్లెహేములో సందడ. ఏముంది ఇక్కడ బెత్లెహేములో? ఇప్పుడు కన్నీళ్లు. మోషేకు కన్నీళ్లు, ఎస్తేరుకు కన్నీళ్లు. ఇదే ఈ బిడ్డలు పోగొట్టుకున్న తల్లులు కుటుంబాలు అన్నిట్లోనేమో రామ ప్రాంతాలన్నిట్లో కన్నీళ్లు. నువ్వేం చేస్తావు? పండగ. ఇప్పుడు చెప్తారు అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు పుట్టుక వెనక అన్ని మనకి ఏం కనబడుతున్నాయి? వేదనలు, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు, ప్రయాణాలు, భయాలు, ప్రాణభయాలు, వేదనలు, రోదన, ఇవన్నీ కనబడుతుంటే ఈ రోజు క్రైస్తవులకి ఎవడ పెట్టాడు తెలియదండి. మాయిదారి పండగ 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 పండగ. పోనీ పండగ పేరుతో ఏమైనా సువార్త చేయిస్తారా? పండగ పేరుతో ఇలాగైనా వాక్యాలు చెప్పిస్తారా? పండగ పేరుతో ఎవరికైనా ఒక అన్యుని తీసుకొచ్చి భోజనం పెట్టి మా ప్రభుని నమ్ముకోండి, యేసుక్రీస్తుల వారి మరణం, రక్షణ ఏమన్నా చెప్తారంటే ఏమీ లేవు. డాన్సులు, కేకులు, అల్లరి, గోల, పండగ. చిచ్చి వెళ్ళరా, తెలియాలి కష్టం. రక్షణ ఊరకే రాలేదు. నువ్వు పొందుకున్న బైబిల్, నువ్వు చేతిలో ఉంటున్న బైబిల్ ఊరకినా రాలేదు. నువ్వు అనుభవిస్తున్న ఈ పరిశుద్ధత, పవిత్రత అవి ఇవ్వడానికి వచ్చిన ప్రభువును నిలబెట్టడానికి చాలా మంది కన్నీళ్లు, జీవితం అంతా కన్నీళ్లు, వేదనలు. యేసుప్రభు ఎలా చేశాడు? యేసుప్రభు ఎలా జీవించాడు? ఫిబ్రవరికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం తీయండి. ఏమంటే యేసుప్రభు జీవితకాలం అంతా ఏమన్నాయట? కన్నీళ్లు. యేసుప్రభు జీవితకాలం అంతా కన్నీళ్లు. యేసుప్రభు జీవితకాలం ఎంత భూమి మీద? 33.5 ఏళ్ళు. ఏమంటే ఇప్పుడు యేసుప్రభు బర్త్డే చేసుకోవాలంటే ఎన్ని బర్త్డేలు చేసుకోవడానికి అవకాశం ఉంది? 33 చేసుకోవచ్చు. ఒక్కటి చేసుకున్నట్టుగా బైబిల్లో ఉంటుందా? ఉండదు. పోనీ ఆయన మర్చిపోయాడు. బర్త్డేలు చేయాల్సిన వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా 2-3 బర్త్డేలు చేశారని ఉందా? ఉండదు. తర్వాత వచ్చిన అపోస్తులు బర్త్డేలు ఏమైనా చేశారా? చేయలేదు. తర్వాత వచ్చిన ఆదిమ సంఘం వాళ్ళు ఏమైనా క్రిస్మస్ పేరుతో యేసుప్రభు పండుగ చేశారా? చేయలేదు. విషయం చెప్పనా? వీళ్ళెవ్వరూ పండుగ చేయలేదు, కానీ వీళ్ళందరూ సువార్త చేశారు. మనకి క్రైస్తవులుగా దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? పండుగ చేయమనా, సువార్త ప్రకటించమనా? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అది ఎంతమంది క్రైస్తవులు చేస్తారు చెప్పండి? అంటే బైబిల్ని బట్టి మనకు అర్థమైంది ఒకటే, దేవా నువ్వు చెప్పింది మేము చెయ్యం, మాకు ఇష్టం వచ్చింది మేము చేస్తాం. భక్తి అనగానే పైన మూఢభక్తి అయింది, ఆచార భక్తి అయింది తప్ప లోతుగా లేఖనాలను బట్టి పుట్టిన విశ్వాసము, భక్తి ఈ రోజు చాలా తక్కువ కనబడుతుందండి. అనేక శ్రమలు అనుభవించండి. మోషే గారిలో శ్రమలు అనుభవించండి, ప్రవక్తల శ్రమలు అనుభవించండి, యేసుప్రభుల శ్రమలు అనుభవించండి, యేసుప్రభుని కన్న తల్లి మరియల శ్రమలు అనుభవించండి. బాగా వినండి, ఇవన్నీ తొలి శతాబ్దపు సంఘంలో మీరేం చేయాలి? శ్రమలు అనుభవించండి. అపోస్తుల శ్రమలు అనుభవించండి. ఆదిమ సంఘంలో శ్రమలు అనుభవించండి. మీరేటి సుఖాలేటి, పండగలేటి, గెంతటాలేటి, ఎగరటాలేటి క్రైస్తవులకు సరిపోవు. మీ కుటుంబం బాగోలేదు, మీ పిల్లలు బాగోలేదు, మీ చుట్టుపక్కల ఉన్న గ్రామం బాగోలేదు, మీ బంధువులు బాగోలేదు. అలాంటప్పుడు నువ్వు వ్యాకులు పడాలి కదా, దుఃఖపడాలి కదా, బాధపడాలి కదా. అయ్యో నా కళ్ళ ముందు అన్నవాడండి సరైన సత్యంలో లేడండి, నరకానికి వెళ్ళిపోతాడండి, నా కొడుకు రక్షణ తీసుకోలేదండి, నా కూతురు రక్షణ తీసుకోలేదండి. వ్యాకుల పడి, దుఃఖపడి, బాధపడి వాళ్ళ మార్చుకోవడానికి ప్రార్థనలు చేసి, వాళ్ళ మార్చుకోవడానికి ఇలాంటి మంచి మంచి ప్రసంగాలు చెప్పించి ఆత్మల రక్షణలో కష్టపడవలసిన వాడు పండగల బాట పట్టాడు. ఈ రోజు ఆనందించండి. మళ్ళా చెప్తున్నాడు, పండగ చేసుకోవట్లేదు, ఆనందించుడి. ఇప్పుడు డిసెంబర్ 25 అని లేదు అక్కడ. ఎల్లప్పుడూ ప్రభువుని ఆనందించండి. ఎవడు ఎల్లప్పుడూ ప్రభువును సంతోషపెట్టండి. ఆ ప్రభువును నువ్వు సంతోషపెట్టిన ప్రతిరోజు నీకు పండగే. ఎప్పుడు ప్రభు సంతోషంగా ఉంటాడు? ఒక పాపి మార్పు విషయమై పరలోకంలో ఏం కలుగుతుంది? ఎక్కువ
సందేశం అంటే నువ్వు సువార్త చెప్పు, బాప్తిసం ఇయ్యి. ఆ బాప్తిసం ఇచ్చిన రోజు నీ తండ్రి ఆనందంగా ఉన్నాడు. ఆ రోజు నువ్వేం చేసుకోవచ్చు? నువ్వు చేసుకో. దేవా నిన్ను సంతోషపెట్టాను, ఒక పాపను రక్షించానని, సువార్త చెప్పాను, సభ పెట్టానని ఇవి ఉండవు. ప్రభువుని సంతోషపెట్టి మనం పండగ చేసుకుందాం అన్నది లేదు. మాకు బిర్యానీ, మా కేకులు, మాకు పండగ పేరేమో యేసుక్రీస్తుది. యేసుక్రీస్తుది పుట్టినరోజట, బట్టలు ఇల్లు కొనుక్కుంటారట. యేసుక్రీస్తుది బర్త్డే అట, కేక్ ఇల్లు కోసుకుని తినేస్తారట. బర్త్డే అయింది, పేకల దాకా తినేసింది ఇల్లు. ఇదేం బర్త్డే అండి, ఇదేం పండుగ అండి? బర్త్డే ఎవరైతే వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు డిసెంబర్ 25 బర్త్డే ఎవరిది అంటున్నారు? యేసుప్రభుది. సంతోషాలు ఎవరికి ఉండాలి మరి? యేసుప్రభుకి. ఆయన ఎప్పుడు సంతోషపడతాడు? నువ్వు ఒక పాపని మారితే అవి చెయ్యి, మేము డాన్సులు వేస్తాం. మీకు అర్థమైందా మేము ఎందుకు ఇంతలా బాధపడుతున్నామో? కనుక ప్రియులరా, సత్యానికి విరోధులుగా మారకండి.